హలో గాయ్స్, ఈ రోజు అయితే మేమైతే శ్రీశైలంకి అయితే బయలుదేరాము. ఫస్ట్ ఔషపూర్ దగ్గర సిఎన్జి అయితే ఫుల్ చేపించి మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము. డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ అయితే తప్పకుండా అయితే పెట్టుకోవాలి. మేము కడతాల దగ్గర మళ్ళీ సిఎన్జి అయితే పోపించాము. మళ్ళీ కొంచెం ముందు 40 కిలోమీటర్ పోతే కల్వకుర్తి దగ్గర కూడా సిఎన్జి ఉంది. ఇక శ్రీశైలం రూట్లో అదే లాస్ట్ సిఎన్జి. మీరు కూడా తప్పకుండా అయితే పోయించుకోండి. ఎందుకైనా సేఫ్టీ కోసం అయితే పెట్రోల్ కూడా పోయించుకోండి. మేమైతే డిండి దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగా అయితే వస్తున్నాయి. మేము కూడా పైకి పోయి అయితే ఫొటోస్ దిగుదామని పైకి అయితే వెళ్దామని స్టార్ట్ అయితే చేసాము. ఇక్కడ పురగాలు అయితే ఎవరు వినాయక నిమజ్జనం చేసి అయితే వస్తున్నారు. వ్యూ చూడడానికి అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది. వ్యూ చూసి అయితే ఆకాశము సముద్రం అయితే కలిసినట్టుంది. సముద్రం చూడడానికి అయితే కొద్దిగా పైకి ఎక్కాము. చాలా మంది అయితే ఫొటోస్ కూడా దిగుతున్నారు, సముద్రాన్ని అయితే చూస్తున్నారు. వాటర్ కూడా మొత్తము ఆకాశం లేగానే కలర్ అయితే అయిపోయింది. వాటర్ ఫాల్స్ అయితే సూపర్ గా పోతుంది. ఇలాంటి ప్లేస్లకు పోయినప్పుడు సెల్ఫీలు తీసుకున్నప్పుడు అయితే జాగ్రత్త అయితే ఖచ్చితంగా పాటించాలి. వ్యూ అయితే వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. ఇంకా ఉండాలని అయితే అనిపిస్తుంది. చూసుకొని శ్రీశైలంకి అయితే బయలుదేరాము. మళ్ళీ వెళ్తుంటే అయితే కోత అయితే కొద్దిగా టైం పాస్ అయితే చేసింది. మేము శ్రీశైలం ఫారెస్ట్కి అయితే ఎంట్రీ అయ్యాము. రోడ్డు చిన్నగా ఉంటుంది కాబట్టి చూసుకుంటూ అయితే వెళ్ళాలి. టర్నింగ్స్ ఎక్కువ అయితే ఉంటాయి. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ అయితే అసలు అయితే యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది రోడ్ అయితే చిన్నగా ఉంటాయి, కట్టింగ్స్ ఎక్కువ ఉంటాయి. మేమైతే శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. నైట్ టైం కాబట్టి అంత క్లారిటీగా అయితే కనిపించలేదు. మళ్ళీ రిటర్న్లో అయితే ఈ డ్యామ్ అయితే చూపిస్తాను. మనం శ్రీశైలం స్టార్ట్ కాగానే ఫస్ట్ అయితే మన గణపతి టెంపుల్ అయితే కనిపిస్తుంది. మనం అక్కడ దర్శనం చేసుకుందాం. మనం లేట్ అయ్యేలోపు టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. మేము వెళ్ళేలోపు అయితే నైట్ అయింది. అన్నదాన సత్రంలో మేమైతే అన్నం తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా అయితే ట్రై చేయండి. పాతాళ గంగలో స్నానం చేయడానికి అయితే రోపే దగ్గరికి వెళ్ళాము. రోప్ అయితే పాతాళ గంగ దగ్గరికి అయితే తీసుకైతేనే అయితే వెళ్తుంది. రోపేలో వెళ్తుంటే అయితే చాలా బాగా అయితే పాతాళ గంగలో స్నానం చేయడానికి మరియు బోటింగ్ చేయడానికి అయితే రోపింగ్ సాయంతోనైతే నడవడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళైతే ఈ రోపేలో అయితే వెళ్ళవచ్చు. అప్ అండ్ డౌన్ అయితే ఇది ఉంటది. మనం రోపేలో వెళ్తుంటూ పైనుంచి సముద్రాన్ని మొత్తం అయితే చూసుకుంటూ పోవచ్చు. నేచర్ కూడా చూడడానికి అయితే చాలా బాగా ఉంది. రోపేలో పోతుంటే గాల్లో తేలినట్టయితే బాగా అయితే చాలా బాగా అయితే అనిపించింది. మనము శ్రీశైలానికి వేసవి కాలంలో కంటే వానాకాలంలోనే పోతే బాగుంటది. వానాకాలంలో పోతే ఫుల్ గేట్స్ అయితే ఓపెన్ చేస్తారు. వాటర్ కూడా బాగుంటది. వేసవి కాలంలో అయితే ఎండలు కొట్టడం వల్ల వాటర్ తగ్గుతుంటాయి. చూడడానికి అంతా ఏమనిపించదు. వానాకాలంలో పోతే వాటర్ ఫుల్ ఉంటది. వాటర్ తో పాటు నేచర్ కూడా సూపర్ కనిపిస్తుంది. మనమైతే ఇప్పుడు పాతాళ గంగ దగ్గరికి అయితే వచ్చేసాము. అయితే మీకు పాతాళ గంగనైతే చూపించబోతున్నాను. పాతాళ గంగ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ బోట్ షిప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలి బోట్ షిప్స్ కి అయితే. మేమైతే బోటింగ్ అయితే వెళ్తున్నాము. మీరు కూడా వెళ్ళండి. బోటింగ్ లో వెళ్తూ సముద్రాన్ని అయితే చూస్తే సూపర్ అంటే బాగా చాలా బాగా కనిపిస్తుంది. నేచర్ కూడా చాలా బాగుంది. శ్రీశైలానికి వచ్చిన వారు తప్పకుండా పాతాళ గంగలో స్నానం చేసుకుంటూ డైరెక్ట్ దేవుని దర్శనానికి అయితే వెళ్తారు. ఇది అయితే ఇక్కడ ఆచారం. మనం బోటింగ్ అయితే చేస్తూ ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము. నేచర్ కూడా సూపర్ అంటే సూపర్ గా కనిపిస్తుంది. బోటింగ్స్ కూడా తిరగడంలో మినిమం టైం అయితే వాళ్ళు చెప్తారు, అంతసేపు అయితే తిప్పుతారు. మనకి ఇందులో తిరుగుతుంటే అయితే ఇంకా చాలాసేపు అయితే తిరగాలనిపిస్తుంది. మనం మొత్తం అయితే తిరగాలని అయితే ఉంటుంది, కానీ ఇక్కడ టైమింగ్స్ ఉంటే వాళ్ళు ఎంత తిప్పాలో అంతసేపే మనల్ని అయితే తిప్పుతారు. పాతాళ గంగలో స్నానం చేసి మళ్ళీ రిటర్న్ అయితే రోపే ద్వారా మనం పైకి అయితే వచ్చేసాము. మనం దేవుని దర్శించుకోవడానికి అయితే బయలుదేరాము. ఫస్ట్ అయితే ఇదైతే ఎంట్రన్స్. దర్శనం కోసం అయితే టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళడం జరిగింది. సండే కాబట్టి ఫుల్ రష్ అయితే ఉంది. చాలా పబ్లిక్ అయితే వచ్చేసారు. మేమైతే బయట టెంపుల్ ముంగట అయితే ఫొటోస్ అయితే దిగాము. ఎందుకంటే టెంపుల్ లోపలికి మొబైల్ అలౌ లేదు కాబట్టి మొబైల్ అక్కడ పెట్టుకోవాలి కాబట్టి ముందే ఫొటోస్ అయితే దిగాము. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత శ్రీశైలంలోని ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. లోని ఒక అద్భుతమైన ప్లేస్ ఇది. ఏంటంటే మన ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. 1977 మార్చి 24న ఛత్రపతి శివాజీ శ్రీశైలాన్ని సందర్శించడం జరిగింది. అతని స్ఫూర్తిదాయకంగా ఇదైతే కట్టడం అయితే జరిగింది అని చరిత్ర చెబుతుంది. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అయితే విజిట్ అయితే చేయండి. ఇందులో ఛత్రపతి విగ్రహం అయితే 12 అడుగుల ఎత్తు. అతను మంత్రివర్గంతో చర్చిస్తున్నట్లయితే బాగా అయితే విగ్రహాలు అయితే పెట్టారు. ఇందులో గోడల పైన కూడా అతని జీవితంలోని ముఖ్య సంఘటనలు కూడా ఇందులో శిల్పాలపై అయితే పెట్టడం జరిగింది. దాని కింద బోర్డులు కూడా చాలా మంచిగా పెట్టారు. అతని జీవిత చరిత్ర అయితే అక్కడ వెళ్ళిన వారికి అయితే అర్థమవుతుంది. అన్ని లాంగ్వేజ్లలో అక్కడ అయితే రాయడం అయితే జరిగింది. మీరు కూడా వెళ్ళి ఛత్రపతి శివాజీ చరిత్ర తెలుసుకోండి.
చూపించే ప్లేస్ వచ్చేసి శ్రీశైలం దగ్గర పాలధార పంచదార. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా అయితే ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. ఈ ప్లేస్కి అయితే చాలా ప్రత్యేకత అయితే ఉంది. ఇక్కడ వచ్చే వాటర్ ముందు ఎటువంటి వాటర్ ఫాల్స్ కూడా పనికి రావు. ఇది సీజన్తో పని లేకుండా ప్రతి సీజన్లో అయితే వాటర్ అయితే వస్తుంటాయి. చాలా మంది చెప్తున్న హిస్టరీ ప్రకారం శివయ్య నోటి నుంచి ఈ వాటర్ అయితే వస్తున్నాయి అంటారు. చాలా మంది వాటర్ కూడా తాగుతారు. సూపర్ టేస్టీగా అయితే ఉంటాయి. ఈ వాటర్ ముందు అయితే ఫిల్టర్ వాటర్ కూడా పనికి రావు. చాలా మంది అయితే స్నానాలు చేస్తుంటారు. ఈ వాటర్ని ఇంటికి కూడా తీసుకొని వెళ్తుంటారు. వాటర్లో చాలా ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నాయి అంటారు. వాటర్ తాగితే అయితే సూపర్ టేస్టీగా అయితే ఉంటాయి. వాటర్ అయితే అంత క్లీన్గా అయితే ఉంటుంది. ఇది శివయ్య మహిమన ఏందా అనేది కూడా మనకైతే తెలియదు. వాటర్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ ప్లేస్ అయితే తప్పకుండా అయితే విజిట్ చేయండి. పాలధార పంచదార చూసిన తర్వాత ఇంటికి వద్దామని రిటర్న్ అయితే మళ్ళీ అయితే బయలుదేరాము. కార్తీక ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. సండే కాబట్టి ఇంకా పబ్లిక్ అయితే వస్తున్నారు. దర్శనానికి కూడా మనకైతే చాలానే టైం అయితే పట్టింది. ఇలాంటి ఘాట్ రోడ్లో డ్రైవింగ్ చేయాలంటే ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఘాట్ రోడ్ కాబట్టి చిన్న మిస్టేక్ చేసిన ప్రమాదాలు అయితే జరుగుతాయి. మనము ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ అయితే మనం డ్రైవింగ్ చేయాలి. టర్నింగ్స్ వచ్చినప్పుడు యారోస్ చూపిస్తాయి, దాన్ని బట్టి మనం వెళ్ళాలి. బ్రేక్ కట్టలు వచ్చినప్పుడు గో స్లో అని బోర్డులు అయితే వేశారు. టర్నింగ్ వచ్చినప్పుడు హారన్ కొట్టమని సింబల్స్ కూడా ఇచ్చారు. అవి పాటిస్తూ మనం డ్రైవింగ్ చేస్తే ఎటువంటి ప్రమాదాలు అయితే జరగవు. మళ్ళీ మెయిన్గా ఒకటి డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే మొబైల్ అయితే యూజ్ చేయొద్దు. అలా చేసిందంటే ప్రమాదాలు అయితే జరుగుతాయి. మనం మళ్ళీ రిటర్న్ పోతే డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే నైట్ చీకటి పడింది కాబట్టి డ్యామ్ అయితే సరిగ్గా చూపెట్టలేదు. ఇప్పుడు గేట్ దగ్గరకు వచ్చాము. ఆల్ గేట్స్ ఓపెన్ చేశారు. వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ కనిపిస్తుంది. మేము డ్యామ్ దగ్గర కొద్దిసేపు ఉంటూ వాటర్ ఫాల్స్ చూసి అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. పాతాళ గంగలోని అక్కమాదేవి గుహలు అయితే ఉంటాయి. మేము టైం లేకైతే వెళ్ళలేదు. దానికైతే టికెట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సమయం వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఉంటుంది. దీని టైమింగ్స్ వచ్చేసి 9 గంటల నుంచి 11 గంటల అయితే బోటింగ్లో అయితే తిప్పుతారు. చూడడానికి అయితే బాగుంటుంది. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు అయితే అన్ని ప్లేస్లు అయితే ఖచ్చితంగా తిరిగేటట్టు అయితే చూసుకోండి. ఒక ప్లాన్ ప్రకారం వెళ్తేనే అయితే మనం అన్ని ప్లేస్ అయితే కవర్ చేస్తాం. ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం జరిగింది. ఇంతటితో మన శ్రీశైలం టూర్ అయితే